ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి దేవుడు తన యొక్క దాసులను భక్తులను పంపించాడు. వాళ్ళు వివిధ ప్రాంతాలకు వచ్చి మిషనరీలుగా స్వస్థలాల్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఆస్తుల్ని అన్ని విడిచి ప్రభు పని కొరకని వచ్చారు. అందుకే ఇవాళ నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉంది. ఇవాళ ప్రభు ప్రేమను గురించి మనకు తెలియజేయబడింది. అయితే మన భావితరాలకి మనమేం చేయబోతున్నాం? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరికీ విశ్వాసం లేదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. మందిరాలకు వచ్చే వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. ఒకవేళ నిజంగానే మందిరాలకు వచ్చే వాళ్ళందరూ, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ, ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని పిల్లలే అయితే ఈ పాటికి సువార్థికులు, సేవకులు, దేవుని పరిచర్య చేసే వాళ్ళు కోకొల్లలుగా ఉండేవాళ్ళు. ఐగుప్తు దేశంలో బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో 2 చేరారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మార్గాలు తెలుసుకోలేదంట. వారు హృదయమున తప్పిపోతా ఉన్నారు.